ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం వెలుగు చూసింది. దర్యాప్తు అధికారులు సైతం అవాక్కయ్యే అంశాలు ఈ కేసులో వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసు ఎపిసోడ్ హైలైట్ అవుతోంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్రావు, గువ్వల బాలరాజు, రోహిత్ రెడ్డి, రేఖా కాంతారావు, బీరం హర్షవర్ధన్ రెడ్డిల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలిసిందే. ఈ సంభాషణల ఆధారంగానే గత ప్రభుత్వం అలర్ట్ అయినట్లు పోలీసుల విచారణలో తేలిందని సమాచారం. ఎమ్మెల్యే కొనుగోలు ఎపిసోడ్లో బిఎల్ సంతోష్, తుషార్ కోసం ఢిల్లీ, కేరళకు ప్రత్యేక బృందం ఒకటి వెళ్లింది. దీనికోసం సిట్ టీమ్ స్పెషల్ ఫ్లైట్ను వినియోగించింది. ఆ ఫ్లైట్ బీఆర్ఎస్ నేతకు చెందిందిగా తాజాగా అధికారులు గుర్తించారు. స్పెషల్ ఫ్లైట్ను అక్రమంగా వాడుకున్నట్టు విచారణలో తేలింది. ప్రస్తుతం ఫ్లైట్ ఓనర్ను విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. స్పెషల్ ఫ్లైట్లో ఎవరెవరు వెళ్లారు అనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎస్ఐబీ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అదనపు ఎస్పీ వేణుగోపాలరావును పంజగుట్ట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదనపు ఎస్పీ హోదాలో రిటైర్ అయ్యాక ఆయన ఎస్ఐబీలో ఓఎస్టీ హోదాలో పనిచేయడం విశేషం. బుధవారం ఉదయమే ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయంత్రం 5 గంటల వరకు విచారించారు. ఆయన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలిసిందే. ట్యాపింగ్ చేసిన తీరును వేణుగోపాల్ వివరించినట్లు సమాచారం. ఇటీవల అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును విచారించిన సందర్భంలో వేణుగోపాల్ పేరు వెలుగులోకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఏర్పాటు చేసిన స్పెషల్ టాస్క్ టీంలలో వేణుగోపాల్ సైబరాబాద్ బృందాలకు నేతృత్వం వహించినట్లు రాధాకిషన్ రిమాండ్ రిపోర్టులో చెబుతోంది.